ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యుత్ రంగంపైన విడుదల చేసిన శ్వేతపత్రంపై కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి స్పందించారు. ఆత్మస్తుతి అలాగే పరనిందగా శ్వేతపత్రం ఉందని విమర్శించారు. కూటమి అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని, వ్యవసాయ మోటార్లకు మీటర్లు తొలగిస్తామని చెప్పిన చంద్రబాబు శ్వేతపత్రంలో వీటిని ప్రస్తావించలేదని అన్నారు. అయితే ఈ రెండు అంశాలపైన కూడా ప్రభుత్వం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరోవైపు 2019 ఎన్నికలకి ముందు విద్యుత్ ఛార్జీలు కూడా పెంచమని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక 8 సార్లు ఛార్జీలు పెంచారని అన్నారు. ఇక వినియోగదారులపైన 32,166 కోట్ల అదనపు భారం మోపారని, ఇక వైసీపీకి ఓటమికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని కూడా తులసిరెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ రంగానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. సంతోషం. కానీ శ్వేతపత్రం చూస్తే మొత్తం ఆత్మస్తుతి, పరనింద మొత్తం గతానికి సంబంధించి ఉంది, కానీ భవిష్యత్తుకు సంబంధించి పెద్దగా ఏం లేదు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన ఘనకార్యాల గురించి, తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య చేసిన విధ్వంసం గురించి దీంట్లో చెప్పడం జరిగింది. అంటే సొంత డబ్బా కొట్టుకోవడం, పరులను నిందించడం, ఈ కార్యక్రమం సాగింది. కానీ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనే దాని మీద స్పష్టత లేదు. 2019 ఎన్నికలకు ముందు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు? మేము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచాం, ఇంకా తగ్గిస్తామని చెప్పారు. ప్రజలు నమ్మి ఓట్లేశారు. అధికారంలోకి వచ్చాక ఏరు దాటినంత వరకు ఓడమల్లన్న, ఏరు దాటినాక బోడిమల్లన్న అనే నైజాన్ని ప్రదర్శించాడు. 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. 32,166 కోట్ల రూపాయల అదనపు భారం విద్యుత్ వినియోగదారుల మీద మోపాడు. ఈ ఎన్నికల్లో వైకాపా పార్టీ ఓడిపోయేదానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ అందులో ఒక ప్రధానమైన కారణం విద్యుత్ ఛార్జీలు పెంచడం. ఇదే టీడీపీ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు ఏం చెప్పాయి? మేము అధికారంలోకి వస్తే ఈ ఎన్నికల్లో కరెంటు ఛార్జీలు పెంచాం, వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విధానాన్ని వదులుకుంటాం, ఉపసంహరించుకుంటాం అని చెప్పడం జరిగింది. కానీ నిన్న శ్వేతపత్రంలో దీని గురించి స్పష్టత లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచుతారా, పెంచరా, అలాగే ఉంచుతారా లేదా తగ్గిస్తారా అనే విషయం ప్రస్తావించలేదు.